కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, జగన్ పైన చర్యకు సెకీ ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం. ఇది చంద్రబాబు గారు అన్నటువంటి నిన్న చిట్ చాట్లోని మాటను బేస్ చేసుకుని ఇప్పుడు రెండు రకాల వాదనలు. ఓ పక్కన సొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళే మేము అదే చెప్పింది మొదటి నుంచి ఆయన అంతే వదిలేస్తుంటాడు అని కొంతమంది, అదే సందర్భంలో మరికొంతమంది ఏమో ఆయన ఎందుకు కక్ష సాధింపు చేయట్లేదు అన్నటువంటిది. ఇక్కడ పాయింట్ తెలియక లేదా సగం తెలిసి సగం తెలియక మాట్లాడుకునేటటువంటి మాటలు. ఆయన అంత అమాయకుడేం కాదు. సెకీ ఒప్పందం ఏంటిది? కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం తీసుకెళ్ళి జగన్ జైల్లో పెడితే మోడీని జైల్లో పెడతారు తీసుకెళ్ళి. దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం. దాంతో అదాని వాళ్ళు వచ్చి చెప్తారు మేము డబ్బులు ఇచ్చామని. ఇంకోటి అదే నిజమైతే చంద్రబాబు టైంలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు కరెక్ట్గా లాస్ట్ ఏడాది టైంలో జరిగినాయి, విద్యుత్ ఒప్పందాలు. అది రాబోయే 10-15 ఏళ్ళకి. వాటినే జగన్ రద్దు చేశాడు. ఆ కారణంగా జగన్ అరెస్ట్ చేయలే. ఎందుకని? ఆ సదరు సంస్థలు మేము చంద్రబాబు డబ్బులు ఇచ్చామని చెప్పరు కాబట్టి అట్లా చేయలేదు. దానికి ఏం చేశాడు? క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసినందుకు 9,000 కోట్ల రూపాయలు డబ్బులు కడుతున్నారు. కోర్టు ఆదేశించింది కట్టమని చెప్పి. ఓసారి ఒప్పందం కుదుర్చుకున్నాక కట్టి చావాల్సిందే అది. కాబట్టి అది చెయ్యలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెకీ లాంటి ఒప్పందాల ద్వారా అరెస్ట్ చేయొచ్చు అనే అవకాశం ఉందంటే ఇప్పుడు ఎక్కడో ఎందుకు లడ్డు ద్వారా చేయాలనుకోలేదా? విజయవాడలో వరదలు వస్తే అదేది పడవలు గుద్దుతే బ్రిడ్జి కూలిపోతుందని అట్లాంటి వాటితో కేసులు పెడితే కోర్టులు నవ్వుతాయి కాబట్టి పెట్టలేదు. మంచి టైం కోసం చూస్తున్నారు, పాయింట్ కోసం చూస్తున్నారు. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. తనని జైలుకి పంపించడం వల్ల మళ్ళీ తను సీఎం అయ్యారు. అది కూడా చరిత్రలోనే లేనన్ని రికార్డు స్థాయి విజయాలు సాధించారు ఆయన చరిత్రలోనే లేనన్ని విజయాలు. మళ్ళీ అది జగన్కి ఎక్కడొస్తుందో. ఇంకోటి, జగన్ని గతంలో జైలుకి పంపించినటువంటి ఉదంతం కారణంగా కాంగ్రెస్తో పాటు చంద్రబాబు కూడా కలిసి పంపించారన్న నమ్మకం కారణంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైంది, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అవ్వడానికి కారణమైంది. మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకని ఆగుతున్నారు. ఎవరైతే హడావిడి చేసేటటువంటి వాళ్ళు మీరు అట్లాగా లొంగిపోతే ఎట్లా, లేకపోతే అట్లా సైలెంట్ అయిపోతే ఎట్లా అనేటటువంటి వాళ్ళందరికీ ఆ తెలియని అమాయకులు, వాళ్ళు అమాయకులు ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం అదొక మైండ్ గేమ్ నడుపుతూ ఉంటారు అందరూ.